జనరల్‌గా ఇప్పుడు మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కొస్తే చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత ఐవీఎఫ్‌కి అవసరమైన వాళ్ళలో మెయిన్ కపుల్ కౌన్సెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, దీంట్లో ఎందుకు ఇంపార్టెంట్, దీంట్లో మనకి ఎటువంటి కౌన్సెలింగ్ అనేది మెయిన్ అనేది చూస్తాం. జనరల్‌గా ఐవీఎఫ్‌కి వెళ్తున్న వాళ్ళలో గూడా ఐవీఎఫ్ అవసరమైన వాళ్ళలో గూడా వాళ్ళ బేసిక్ హిస్టరీని బట్టి అంటే ప్రీవియస్ అబార్షన్స్ అయినాయా? లేదు అంటే అసలు ప్రెగ్నెన్సీ రాలేదా? ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? వీటిని బట్టి వాళ్ళని మనం కొంచెం అసెస్ చేస్తామనమాట. ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? క్యారీ ఆన్ అయ్యే అవకాశం ఉందా? ఏజ్ ఎలా ఉంది? ఒబెసిటీ ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేస్తాము. దాంతో పాటు ఫిమేల్స్‌లో అయితే ఓవేరియన్ రిజర్వ్, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది? ఎన్ని ఎగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? అనేది చూస్తాం. నెక్స్ట్ మేల్స్‌లో గూడా సెమెన్ అనాలిసిస్ అనేది టెస్ట్ చేస్తాం. వీటన్నిటిని చూసిన తర్వాత వాళ్ళకి ఉన్న కండిషన్స్‌ని బట్టి ఐవీఎఫ్ ఎన్ని డేస్‌లో ఇంజెక్షన్స్ ఇవ్వాల్సొస్తుంది. కొంతమంది అసలు ఫస్ట్ టైమ్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాము అని చెప్తారు. సో, ఇంజెక్షన్స్ ఇన్ని రోజులు ఇవ్వాల్సొస్తుంది అని ఇవన్నీ కూడా ప్రిపేర్డ్‌నెస్ అనేది చాలా అవసరం. అండ్ వాళ్ళ కండిషన్‌ని బట్టి మనము కొందరిలో జెనెటిక్ టెస్టింగ్ గూడా పీజీటీఏ ఇలాంటివి అవసరం ఉంటుంది. కొంతమంది మరీ పూర్ రిజర్వ్ వాళ్ళలో ఒక్కొక్కసారి నెగెటివ్ అంటే వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ హైగా ఉండకుండా కొందరు 100% సక్సెస్ అవుతుందా అని కొందరు అడుగుతారు. ఇలాంటివన్నీ కూడా క్లియర్‌గా డాక్టర్‌తో మనం కౌన్సెలింగ్ అనేది చేసుకోవాల్సొస్తుంది. ఒక్కొక్క ఇండివిడ్యువల్ కపుల్ అనేది ఇండివిడ్యువల్‌గా రిజల్ట్స్ కానీ, వాళ్ళ కండిషన్స్ కానీ ఎప్పటికప్పుడు మనము అప్డేట్ చేస్తూ ఉంటాం. దాంతో పాటు సైకలాజికల్‌గా గూడా వాళ్ళకి ఇంజెక్షన్స్ గురించి గానీ, గ్రోత్ ఎలా ఉంది అని గానీ, ఎంబ్రియోస్ ఎలా వచ్చాయి, ఎంబ్రియో గ్రేడింగ్ ఎలా ఉంది అనేది గానీ, అన్నీ కౌన్సెలింగ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఐవీఎఫ్ జర్నీ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా డౌట్స్ లేకుండా జరుగుతుంది.